చాలా క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం అంటే అక్కడ కాపీ కొట్టారట. గోండా యాక్ట్లో చాలా దారుణాలు గతంలో జరిగినాయట. ఇప్పుడు అవి జరగకుండా చూడాలట. సార్ లక్ష్మణరావు అన్నగారు ఎప్పుడు ఏం మాట్లాడినా నాకు ఎందుకో నవ్వొచ్చింది. కానీ అయినా నవ్వొచ్చినా సరే ఈసారి మాత్రం క్లారిటీగా ఆన్సర్ చేస్తాను. ప్రతిసారి ఏం పథకం చేసినా ఏ విషయం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టారని చెప్పేసి మాట్లాడుతుంటారు. లక్ష్మణరావు అన్నకి ఒకటే క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెన్షన్ పథకము కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేశారా? విద్యా వ్యవస్థలో స్కాలర్షిప్ విధానం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారా? జగనన్న బొమ్మలు వేసుకొని మరీ స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారా? అలాగే ప్రతి చోట రేషన్ వ్యాన్లు తిప్పారు. అవి రేషన్ వ్యాన్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బిఫోర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు రేషన్ తీసుకోలేదా? పిల్లలకు పుస్తకాలు యూనిఫామ్ అని చెప్పి స్టార్ట్ చేసిన విషయము బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లో పేదరికంలో ఉన్న పిల్లలు అటువంటి ఎవరు అవి తీసుకోలేదా? ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరో ఒక మహానుభావులు స్టార్ట్ చేస్తే దాన్ని ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు రూపాయికి 2 రూపాయలుగా పెంచుకుంటూ ఒక విడతకి 2 విడతలుగా ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సోమరులుగా చేయడానికి ప్రధానంగా ఇక్కడ ప్రజల్ని ఉద్ధరించడానికి కాదు. ఫ్రీబీస్ వల్ల ప్రజలు సోమరులే అవుతారు తప్ప దానివల్ల వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏముండదు. ఇంకా రాష్ట్ర అప్పులు వెళ్తుంది, అధిక ధరల భారం ప్రజల మీద పెరుగుతుంది. దాన్ని మేము కాదనలేము. ఎందుకంటే నేను చెప్పేది మాట్లాడినాడు ఫస్ట్ మీరు మాట్లాడాల్సిన నేను కూడా చెప్తాను. ఫ్రీబీస్ వల్ల ఇప్పుడు ₹1 ఉన్నది ₹10 రేట్ అనేది పెరుగుతూ వచ్చింది తప్ప ప్రజల మీద ఎవరిని ఏమి ఉద్ధరించింది లేదు. కానీ ప్రజలే వాటికి ఆకర్షితులు అవుతున్నప్పుడు నాయకులను కూడా తప్పు పట్టడానికి లేదు, పార్టీలను కూడా తప్పు పట్టడానికి లేదు. ప్రజలే ప్రధానంగా ఫ్రీబీస్కి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు 2000 ఇస్తే నువ్వు 4000 నీ కోటేస్తావు అన్న కాన్సెప్ట్ ప్రజల్లో వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు నాయకులు కూడా మనం నాయకులను తప్పట్టడానికి పార్టీలను తప్పట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు గ్రామ స్వరాజ్యం విషయానికి వస్తే ఇందాక పెద్ద పదం వాడాడు లక్ష్మణరావు అన్న, గ్రామ స్వరాజ్యము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టారని చెప్పేసి. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామానికి ప్రధానమైనటువంటి ఈక్వల్ టు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ చేతిలో సర్వాధికారాలు ఉండడము, అదే టైంలో గ్రామ సభల ద్వారా లోకల్ గా ఉన్నటువంటి అవసరాలు ఎట్ ఏ టైము వస్తున్నటువంటి ఆదాయము కూడా ప్రజల సమక్షంలో మీకేం కావాలి, మన ఆదాయం ఇంత వచ్చింది, ఈ శాఖ ద్వారా ఇంత వచ్చింది, ఈ పన్నుల ద్వారా ఇంత వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపద ద్వారా మనకి ఇంత వచ్చిందని ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో లెక్కలు పెట్టి ఊరికి కావాల్సినటువంటి అవసరాలను ప్రజల ద్వారా తెలుసుకొని మరి తీర్చడం, దాని ద్వారా గ్రామాలు కనుక అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా దేశం అభివృద్ధి చెందిద్ది అన్నది ప్రధానంగా గాంధీ గారి వాదన. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే గ్రామ స్వరాజ్యం కింద ఉన్నటువంటి కేంద్రం నుంచి విడుదలయ్యేటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఉన్న నిధులన్నింటినీ కూడా గోటలకు రంగులు వేయడానికి, వాలంటీర్లకు శాలరీలు ఇవ్వడానికి, సాక్షి పేపర్ కొనివ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మొహాలతో స్టిక్కర్లు తీసుకొచ్చి ఇళ్లకేయడానికి, వీటన్నింటికి ఉపయోగించి రూపాయికి కూడా పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ నిధులు అనేవి ఆ పంచాయతీకి కానీ ఆ గ్రామానికి కానీ చెందకుండా ఆ సర్పంచ్ యొక్క సంపూర్ణ సహకారం కూడా లేకుండా వీళ్ళు ఇష్టారీతిగా నిధులను తీసుకెళ్లి దుర్వినియోగం చేసేసి ఏ గ్రామంలో కూడా ఆ శాఖ ద్వారా 5 పైసలు కూడా ఖర్చు చేసింది లేదు, అరంగుళం కూడా రోడ్డు వేసింది లేదు. ఈ విషయం అందరికీ తెలిసింది. పెద్ద పెద్ద మాట్లాడినాడు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు చెప్పుకుంటే సిగ్గు చేయట. 5 ఏళ్ల కాలంలో కొన్ని విలేజెస్ లో అసలు కాలువలో పూడిక తీయలా, కనీసం దోమల సీజన్ లో దోమల మందు కొట్ల, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా సరే కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్ల. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే అంత పెద్ద కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా బ్లీచింగ్ పౌడర్ లో మైదా మిక్స్ చేసి మరీ కలిపారు. ప్యూర్ అయినటువంటి బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గ్రామాలకి. ఇట్లాంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర గ్రామాల్లో నెలకొంటే వాలంటీర్లు రాజ్యం వెళితే సర్పంచులు కూడా లక్షలు ఖర్చు పెట్టి ప్రజలందరూ ఎన్నుకోవడం ద్వారా గెలిచినటువంటి సర్పంచ్ ఒక డమ్మీ క్యాండిడేట్ గా గ్రామాల్లో మిగిలిపోయి 5,000 రూపాయలకి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాలంటీర్ల ద్వారా గ్రామాల మీద హుకుం అది ఒక నియంత్రణ టైప్ లో పాలించారు తప్ప అక్కడెక్కడ స్వరాజ్యమే లేదు, గ్రామాల అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో 5 ఏళ్ల పాటు. మరి మీకేం కనిపించిందో మాకేం కనిపించిందో మాకు అర్థం కావట్లా. ఇంకొక విషయం, గోండా యాక్ట్ అంటే సార్ ఇందాక రేగడ్ లక్ష్మణరావు ఒక విషయం అడిగారు, నాకు అది నచ్చింది, దాన్ని నేను ఏకీభవిస్తాను. ఏ పార్టీ వాళ్ళ ఆక్రమణలకు గురైనప్పటికీ కూడా, ఆక్రమణలు చేసినప్పటికీ కూడా ఈ యాక్ట్ చేయాలి, వాళ్ళ మీద తీసుకోవాలి. దీన్ని 100% ఒప్పుకుంటాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు పెత్తనాలు చేయడం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆక్రమణలు చేయడం, ఆపోజిట్ పార్టీల వాళ్ళకి కొలగొట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తా ఉన్న విషయం. ఈసారి అది మారాలి. దానికి ఈ గోండా యాక్ట్ ఉపయోగపడితే హ్యాపీ, మేమందరం ఫీల్ అవుతాము. ఎట్ ఏ టైము గతంలో 100 ఎకరాల భూములు విపరీతంగా అంటే ఒక రకమైనటువంటి మాఫియా టైప్ లో జరిగింది 5 ఏళ్ల పాటు. ఆ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి లేదని నేను అనట్లేదు, అప్పుడు కూడా కొంత అడపాదడప జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను.
కొన్ని సంఘటనలు నా దృష్టి కూడా ఉన్నాయి కాబట్టి. బట్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన టైంలో 5 ఏళ్ల పాటు మాత్రం తీవ్ర స్థాయిలో భూ ఆక్రమణలు జరిగినాయి అనడానికి లక్షల అర్జీలు ఇవాళ పార్టీ కార్యాలయాలకు చేరుతున్నాయి. ఏ పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి పెట్టినా, ఏ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం ఒక నాయకుడు పెట్టినా వేలు లక్షల సంఖ్యలో భూ ఆక్రమణలు, అవి కూడా వైసీపీ టైంలోనే జరిగాయని పట్టాదారు పాసు పుస్తకాలు అడంగల్లో ప్రింట్లతో సహా సామాన్యుడు తీసుకొని వచ్చి, నాది ఇంత భూమి, ఈ వైసీపీ నాయకుడు ఇంత ఆక్రమించేశాడు, నాది ఇన్ని ఎకరాలు, వైసీపీ నాయకుడు ఎంఆర్ఓతో మాట్లాడుకొని పేర్లు మార్పించుకున్నాడు, ఇట్లాంటి కంప్లైంట్లే కోకొల్లలు. తిండికి లేని సామాన్య పేదల దగ్గర నుంచి కూడా కోట్లకు పడగలెత్తిన వైసీపీ నాయకులు భూములు కొట్టేసిన సంఘటనలు 5 ఏళ్ల కాలంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ గోండా యాక్ట్ ద్వారా అట్లాంటి భూములన్నీ పేదలకు తిరిగి ఇచ్చి ప్రభుత్వము అట్లాంటివి మళ్ళీ ఆ సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైనా గడ్డి తిని నాయకులు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా గడ్డి పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ గోండా యాక్ట్ ద్వారా. ఇంకొక మాట నాకు ఇందాక లక్ష్మణరావు మా ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్న, ఇక్కడ ఇది పార్టీలు తప్పు కాదు, ఇది ఒక సామాజిక అంశం. దీని మీద నేను ఎప్పుడో ఎన్నో సందర్భాల్లో గొంతు రేసి చేయాలనుకున్నాను, బట్ నాకు సమయం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే ఏదన్నా ఒక ఇష్యూస్ లో గొడవల్లో వాళ్ళ లబ్ధి కోసం ఒక సంఘటన రేకెత్తిచ్చినప్పుడు క్వార్టర్ మందు చేశాక పరిగెత్తి వెనక ముందు చూసుకోకుండా ఆ గొడవలో మనం వెళ్తే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి అని ఆలోచించకుండా గొర్రెల మందలాగా పరిగెత్తి